నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ము రంగులతో కొత్త రంగులతో వచ్చి చెప్తా ఉంటారు. కానీ వాస్తవం మీ అందరికీ తెలుసు. కరోనా సమయంలో డివిజన్లో ఎవరు కూడా రాని పరిస్థితుల్లో మీ అందరికీ చేరువలో వైఎస్ఆర్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అండగా నిలబడ్డారా లేదా అని చెప్పి సభాముఖంగా అడుగుతున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో ఎవరు కూడా ఎవరి సొంత వాళ్ళ ప్రాణభయంతో ఉంటే కొంతమంది అయితే బెంగళూరు వెళ్ళి పారిపోతా ఉంటున్నారు ఎందుకంటే కరోనా భయంతో. కానీ కరోనా వచ్చినా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మన ఒంగోలు పట్టణంలో ప్రజలందరి కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మన సేవ చేస్తూ మనందరి కోసం అంటే మన ప్రాంతమే కాదు ఒంగోలు పట్టణ ప్రజలందరికీ అలాగే నియోజకవర్గ ప్రజలందరి కోసం ఆయన చాలా కృషి చేశారు. అది మనసులో పెట్టుకొని అవసరమైనప్పుడు పిలిచి పిలవగానే పలికే నాయకుడు మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాం మీ అందరికీ. మరి పార్టీలు చూసేపటి క్రమపాలనలో 350 పట్టాలు ఎందుకు వచ్చినాయండి? క్రమపాలనలో 350 పట్టాలు వచ్చినాయి. అక్కడంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కదా, ఎందుకు వచ్చినాయి? ఎలా ఇచ్చావు? ఆపడం ఆపలేమా? ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ అనేది లేదు, ఒక ఇన్స్టిట్యూట్ లేదు. ఎవరు కానీ ఏ పార్టీ అయినా కానీ కులం మతం లేకుండా అందరూ కూడా ఈరోజు 25,000 మంది 20,000 మంది పైగా పట్టాలు ఇస్తుంటే ఓర్వలేక ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. సరే డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత స్థలాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంటే డబ్బులు వచ్చినాయి కానీ స్థలాలు ఇవ్వలేరు, టైం లేదు పట్టాలు ఇవ్వడానికి అని చెప్పారు. రాత్రి పగలు మీ సచివాలయంలో మీ సచివాలయ సిబ్బంది మరి వాలంటీర్లు అందరూ కూడా కూర్చొని మీ చేత తమ్ము లేపించుకొని రిజిస్ట్రేషన్ చేశారా లేదా మీరు ఒకసారి అడుగుతాము. మీరందరూ మీరందరూ కూడా పనిచేసి తమ్ము లేపించారు. దాంట్లో భాగంగా విఆర్ఓ పాపం వారి ఆమె కలుది కూడా పడిపోయి మరి ఇబ్బంది పడుతూ కలుది పడిపోయినా కూడా మళ్ళా వేసుకొని మీ అందరి కోసం కష్టపడి పనిచేసింది. ఎవరి కోసం చేసిందమ్మా? మీకోసం చేసింది. మీ ఎవరి కోసం ఇస్తున్న పట్టాలు మీకోసం ఇస్తాం.
మరి ఇంత చేస్తామంటే దొంగ పట్టాలు అంటే నేను దొంగ పట్టాలు అంటున్నారు కదా, అతను మాట్లాడుతున్నాడు కదా దొంగ పట్టాలని. నేను అడుగుతా ఉన్నా, ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, ఎక్కడికైనా రా, నువ్వు పెద్ద నీకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు కానీ నీకు సంబంధించిన అధికారులు ఎవరైనా తీసుకురా, నాకు ఎవరు అధికారులు మళ్ళీ నువ్వు తీసుకురా, ఇది చూపిస్తావు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి పట్టాలు చూపిస్తావు, ఇది దొంగ పట్ట అని అంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. అదే ఇది నిజమైన పట్టాలు ప్రజలకు ఇస్తున్నారని ఆ అధికారి చెప్తే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి అడుగుతావు. నువ్వు పోటీ చేయకుండా అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్పడం మోసం ప్రజల్ని వాళ్ళు చెప్తారు 10 సార్లు అబద్ధాలు చెప్తావు నిజం అవుతాట అంటే 10 సార్లు చెప్తా ఉంటే నమ్ముతారులే ప్రజలు అనే పరిస్థితికి వచ్చిందంటే సిగ్గుపడాలి పడుతుంది చేసుకుంటా ఉన్నాం. ఈ సేవకి మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాం. వాళ్ళు సిద్ధం ఉందా అడుగుతున్నా, మనం కాదు, వాళ్ళు రావాలా, ఈ ఛాలెంజ్కి రావాలా, వాళ్ళు ఛాలెంజ్కి రావాలా. పోనీ ఒకటి చేద్దాం, ఇంకో రెండో కూడా చెప్తున్నా, ఈ ఛాలెంజ్ ఓడిపోతే నీ యావదాస్తిని ప్రజలు రాసియాలా, నేను ఓడిపోతే నా యావదాస్తిని ప్రజలు రాసిస్తా. దమ్ముగా ఎందుకు ఈ రకంగా అసత్య ప్రచారం చేసి మోసం చేస్తున్నాం ప్రజల్ని? మరి ఈరోజు మీకు పట్టాలు ఇస్తా ఉన్నాం. ఆ రోజు చెప్పాను నేను, మళ్ళీ అంటాడు దూరంగా ఇస్తున్నారు పట్టాలు అంటే, మరి పట్టాలు ఇస్తారు ఒప్పుకుంటాడు, మరి దూరంగా ఉందంటాడు. నేను అడుగుతా ఉన్నా, అప్పుడు టిట్కో హౌస్ మొదలుపెట్టిన తెలుస్తున్నాను ఏమా మొదలుపెట్టాలి ఎంత 16,000 మంది దగ్గర డబ్బులు కట్టుకున్నారు, 4,000 ఇల్లు కట్టుకున్నారు, 16,000 మంది డబ్బులు కట్టుకున్నారు. ఆ డబ్బులు కూడా ఆ 12,000 మందికి డబ్బులు నేను రెడ్డి ఇచ్చానమ్మా. 50,000 75,000 డబ్బులు కట్టుకుని ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇల్లు లేకుండా డబ్బులు ఇవ్వకుండా ఉంటే నేను ఈ మధ్య డబ్బులు తెప్పించి వాళ్ళ డబ్బులు ఎట్టినట్టు. ఆ టిట్కో హౌస్కి సంబంధించినటువంటి రిటర్న్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రెండో లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా ఇలా పట్టాలు ఇస్తాను చెప్పి సమాధానం. మరి ఆ రోజు టిట్కో హౌస్ ఎక్కడ కట్టారమ్మా? టిట్కో హౌస్ ఎక్కడ కట్టారు? ఆలూరులో కొత్తపట్నం మండలంలో కట్టారు. ఆయన టిట్కో ఇల్లు వాళ్ళ ఇంటి పక్కన కట్టాడు మాట్లాడాడు. దగ్గర కొత్తపట్నం దగ్గర కట్టాడు. అదే ఇప్పుడు మీకు ఇచ్చిన స్థలం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా సభాపతి చేస్తున్నాను. కొత్తపట్నం మండలంలో ఇవ్వట్ల స్థలాలు మన కార్పొరేషన్ సంబంధించినటువంటి స్థలంలోనే ఇస్తున్నాం. అది కూడా చెప్తా ఉన్నాం. అక్కడ మళ్ళా దానికి డెవలప్ చేసేదానికి కూడా 250 కోట్లు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ మీకు మంచినీళ్ళు, ఓవర్ హెడ్ ట్యాంక్స్, పైప్ లైన్, ఇంటింటికి కుళాయి, అలాగే కరెంటు, రోడ్లు, విశాలమైన రోడ్లు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైనది డ్రైనేజ్. మీకు డ్రైనేజ్ ఇక్కడ మామూలు కాలువలు బయట పడుతున్నాం, అట్లా లేకుండా దోమలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ఇష్టం. మీరేం సొంతంగా కట్టుకోవచ్చు, ప్రభుత్వం కట్టేకుంటే కట్టిస్తాం. ఈ రెండింటిలో మీ ఇష్టం. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఆ రోజు పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు చీరలు పెట్టాలని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంటికి పోయాను. ఇంటికి పోతే బాగా తెలుసుకుంది, 25,000 మందికి చీరలు ఇస్తాను అన్నమాట కదా. అవును అన్న, కరెక్ట్ కాదు, దంపతులు బట్టలు పెట్టాలా మీరేమన్నా తిట్టినారా? ఎందుకంటే మనం ఇల్లు కట్టించిస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, స్థలం ఇస్తున్నాం. మనం దంపతులు ఇస్తేనే మనకు పుణ్యం అని చెప్పి చెప్పడం జరిగింది, మంచి జరుగుతుందని చెప్పి.
దాని ప్రకారమే దంపతులకు బట్టలు పెట్టి మీకు ఈరోజు పట్టాలు ఇస్తున్నాం. మీ ఆశీర్వాదంతో చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీ ఆశీర్వాదం గెలిస్తే 9 నెలల లోపల అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేసి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీకు గృహప్రవేశం చేసి మీ ఇల్లు గృహప్రవేశం చేయించి ఆ రోజు మీ దంపతులకి బట్టలు పెట్టి గృహప్రవేశం ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఇది వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు మీకు తిప్పుకొట్టాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాం. ఏమా మీకు కరోనా వచ్చినప్పుడు కరోనా గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఇస్లాంపేట ఉన్న వాసులందరూ కూడా కరోనా వచ్చినప్పుడు మీకు రెడ్ జోన్ ఎక్కువ ముందుగా మీ ప్రాంతానికి వచ్చింది కరోనా. వాస్తవా కదా? మీకు రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. మీరు బయటికి రాకుండా పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఆ రోజు వీళ్ళు అసలు కనపడ్డారమ్మా ఈ తెలుగుదేశం వాళ్ళు. మిమ్మల్ని ఏ రకంగా ఒక్క విషయమైనా మీకు సహాయపడ్డారా? ఈరోజు వచ్చి ముస్లిం సోదరులు నేను అండగా ఉంటానంటాడు. ఏమిగా ఇబ్బంది ఉన్నప్పుడు అండగా ఉండాలి, కానీ ఇబ్బంది లేనప్పుడు అండగా ఉండేది అండి. కరోనా వచ్చినప్పుడు ఎక్కడ పోయాను? హైదరాబాద్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడతాం. ఆ రోజు మేము కరోనా వచ్చినా కూడా మీకు ఏం సహాయం చేసామో మీకు తెలుసు. నేను రంజాన్ పండుగకి ఏం సహాయం చేసామో తెలుసు. మీకు చెప్పుకోవడం కాదు. మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎప్పుడు సహాయం చేస్తారు అనేది. అవసరానికి సహాయం చేసేది మనిషి కాదు, అవసరం లేనప్పుడు సహాయం చేసే మనిషి కాదు, అవసరానికి సహాయం చేసేవాడే మనిషి అనుకోని ఇబ్బందులు సహాయం చేసిన అవసరం. ఒకటే అడుగుతున్నాం, మీరంతా కోటీశ్వరులా? మీకు ఈ స్థలాలు ఇవ్వకూడదా? చెప్పండి అనుకుంది. మరి ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు, అందరూ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు, ఇల్లు వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. మేము ఎవరు కూడా రికమెండ్ చేయాలా, ఒకరికి రికమెండ్ చేయాలా? అధికారులే ఎవరి పేర్లు చెప్తే వాళ్ళకి ఈరోజు ఇస్తాము. ఢిల్లీలో వచ్చి నాకు సొంత మనిషి ఉన్నాడు, ఒక రికమెండ్ ఉన్నాడంటే అట్లా రికమెండ్ కాదు, మళ్ళా వెరిఫై చేస్తే వాళ్ళకి లేకపోతే ఇస్తారు. ఒక పార్టీ కాదు ఢిల్లీ. మనం ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి చెప్పడం. ఇంకా కూడా కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలియకుండా అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు అప్లై చేసుకుంటే 2 లిస్ట్ ఇంకా 4000 మందికి ఇచ్చే ప్రయోజనం ఉంది. అలా తల తీసి పెట్టాం. లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మరి పట్టాలు మళ్ళా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. వరస పత్రాలు కొంతమందికి టెక్నికల్ వల్ల రాలేదు, కొంతమందికి వాళ్ళు కూడా సరి చేసి ఇచ్చి వాళ్ళందరూ కూడా వరస పత్రాలు ఇచ్చిన అందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దీవెనతో ఆశీర్వాదంతో రేపు నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి